నాయకులైనటువంటి పనేందర్ గారిని అడుగుదాం. పనేందర్ గారు, ఇప్పుడైతే పావని గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా బీజేపీ నాయకులుగా? ఇంకో విషయం ఏంటంటే పనేందర్ గారు, మీకు ఇంకొక విషయం దీంట్లో నేను యాడ్ చేయదలుచుకున్నా. ఏంటంటే గతంలో వికారాబాద్ ప్రాంతంలో ఎన్విరాన్మెంట్కు సంబంధించింది వాళ్ళు అనుమతి తీసుకున్నారని అక్కడ ఒక రాడార్ సిస్టమ్ను, నేవల్కు సంబంధించిన ఒక రాడార్ సిస్టమ్ను ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రభుత్వంతో ఒప్పందం కదిలించుకున్నది. ఎవరు? కాంగ్రెస్ ఈ దామగుండం అడవులు అంటే రత్నగిరి ఎక్కడి నుంచి మూసా నది ప్రవహిస్తుందో అక్కడి నుంచి, ఎక్కడైతే మొదలవుతుందో అక్కడి నుంచి వెళ్ళి రిజర్వ్ పార్క్ 12 లక్షల పచ్చని చెట్లను కొట్టేయడానికి కూడా దాంట్లో ఒక భాగంగా తీసుకుంటారు. దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? పావన గారు చెప్పిన పాయింట్స్ను బట్టి, ఇంకోటి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నేను రేస్ చేసిన క్వశ్చన్ బట్టి మీరు హరీందర్ గారు చెప్పండి ప్లీజ్. ఇందాక ఎవరైతే మన పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకులు ఆవిడ చెప్పినటువంటి విషయంలో చూస్తే కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వచ్చిన వెంటనే ఇప్పుడు తెలంగాణ ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే పొయ్యిలో నుంచి పెన మీద పడినట్టు పరిస్థితి ఈ రోజున ఏర్పడిన విశ్లేషణ ఈ రోజున ఏర్పడింది. ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఇష్టానుసారంగా మేనిఫెస్టో రిలీజ్ చేసి, ఇందాక అక్క చెప్పినట్టుగా 400 సుమారు 20 హామీలను ఇచ్చేసి, ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన విధంగా ఇటువంటి హామీలను ఇచ్చేసి దాన్ని నిజంగా అమలుపరిచేటువంటి విధి విధానాలు ఉన్నాయా, అమలుపరచగలమా, లేదంటే అటువంటిది ఏమైనా సరే ఉంటుందా? కేవలం వాళ్ళ గవర్నమెంట్ రావాలి, వాళ్ళ ప్రభుత్వం రావాలా, ఆ ప్రభుత్వం వాళ్ళు వస్తే చాలు అని చెప్పేసి ఒక ఆలోచనతో ఇష్టానుసారంగా వాళ్ళు ఈ హామీలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. దానిలో ముఖ్యంగా ఒకటి ఫ్రీ బస్ ఒకటిను, తర్వాత ఇంకా అదే ఒకటే నాకు కనబడుతుంది, ఒక ఫ్రీ బస్ ఒకటే కనబడుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా రైతులు బాధ పెడుతున్నారు, ఆటో వాళ్ళని బాధ పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీలను బాధ పెడుతున్నారు, మహిళలను బాధ పెడుతున్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు బాధ పెడుతున్నారు, విద్యార్థులను బాధ పెడుతున్నారు. అన్ని దశలలో అన్ని కోణాలలో ఈ రోజున ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తామని చెప్పేసి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజున ఎక్కడా కూడా ఈ రోజున వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి. ఇందాక మనం చూస్తే సింపుల్ ఎగ్జాంపుల్ పాపం దినకర్ గారు అంటే వాళ్ళ హామీలు ఇవ్వడమే కానీ వాళ్ళు అమలు పరచరని చెప్పి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన కూడా పాపం డిబేట్ లో వస్తారని చెప్పి మీకు కూడా హామీ ఇచ్చారు, ఆయన కూడా డిబేట్ లోకి రాలేదంటే వాళ్ళు కేవలం హామీలకు మాత్రమే ఉంటారు, వాళ్ళు ఎందులోనూ పాలు పంచుకోరని చెప్పేసి ఒక ఆలోచన అనేది స్పష్టంగా మన ఈ 4 సైడ్స్ ఛానల్ ద్వారా మీ యొక్క జర్నలిస్టుల ద్వారా అందరి వల్ల తెలిసిపోయింది. ఈ రోజున మీరు ఏదైతే రాడర్ గురించి ఏదైతే అంటున్నారన్నా అది 100% కేంద్ర ప్రభుత్వం ఎంతో సంక్లిష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని అమలు పరిచి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో రానున్న జనరేషన్ కి యువతకి ఈ యొక్క రాడర్ సిస్టమ్ ద్వారా, ఈ శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతారు. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఇతర దేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉన్నటువంటి మన యొక్క వైమానిక వ్యవస్థ కానీ, రాడర్ వ్యవస్థ కానీ, విజ్ఞాన వ్యవస్థ కానీ, శాస్త్రయుక్తం కానీ ప్రతిదీ కూడా డెవలప్మెంట్ దిశగా ఈ రోజున రామగుండం దగ్గర ఇచ్చినటువంటి ఈ యొక్క స్థలాల్లో డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి అన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికొచ్చి దాని మీద ఎటువంటి విధి విధానాలు కూడా చిన్నటువంటి చాలా బాధాకరం. ఇందాక అక్క కొన్ని మాత్రమే చెప్పారు. అందులో ఉన్నటువంటి ఈ రోజున మెయిన్ నిరుద్యోగ యువత, ఈ యొక్క ఆటో డ్రైవరు, కళ్యాణి పథకము, ఈ యొక్క పింఛను, మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున 400 సుమారు 20 పైచిలుకులు ఇచ్చినటువంటి హామీల్లో కేవలం 1-2 అమలు పరిచినటువంటి యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అని ప్రజలు ఇప్పటికే కేవలం 300 రోజుల్లోనే వాళ్ళు అసహించుకునే పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. ఈ యొక్క పరిస్థితులు ఏంటి, మా యొక్క పరిస్థితి అయోమయంగా ఉంది, అగోమయంగా ఉంది అని చెప్పేసి ఆలోచన చేసేటువంటి ఈ రోజున తెలంగాణ ప్రజలు 100% బాధపడుతున్నారు. ఒక్క విధి విధానాల్లో కూడా వాళ్ళ యొక్క ఏది కూడా నమ్మలు, కేవలం రేవంత్ రెడ్డి గారు ఆయన ఇది చేస్తాము, ఎదుటి వాళ్ళని తిట్టడమో, ఎదుటి వాళ్ళని ఎంతసేపు బీఆర్ఎస్ ని తిట్టడమో, లేదంటే బీజేపీ వాళ్ళని తిట్టడమో, లేదంటే నాయకులు తిట్టడమో, నేనేదో చేసేస్తానని చెప్పేసి అని ఆయన ఓడబలు కూడా హామీలు తప్పించి కానీ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా చిన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిరుద్యోగ యువతకి ఎక్కడైనా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ యొక్క ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అవి పెడతామని చెప్పేసి అని ఆ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు పేపర్స్ లీకేజ్ వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆటో డ్రైవర్లకి ఉచిత ఆర్టీసీ బస్సు వల్ల ఈ రోజున మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు వల్ల చాలా మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడిపోయారని చెప్పేసి లబోదీబోని బాధపడి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడిపోతే మీకు నెల వచ్చేసారి సంవత్సరానికి మేము 12,000 ఇస్తామని చెప్పన్నాడు. ఈ రోజు వరకు కూడా దాని మీద ఎటువంటి విధి వ్యవస్థ మనం చూడలేదు. అలాగే కళ్యాణి పథకం కింద అమలు కనుక వాళ్ళకి వర్తిస్తే కనుక కనీసం తులం బంగారం ఇస్తానని చెప్పేసి అన్నాడు, హామీ ఇచ్చాడు. అంటే ఒకటి కాదంట, ప్రతి విషయంలో కూడా ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ మాత్రం 100% అయ్యింది. ఇది తెలంగాణ ప్రజలతో ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా మనం చూసినటువంటి అయితే కనుక రైతు భరోసాలో ఉన్నటువంటి వానాకాలం కూడా వచ్చేసింది. రైతు భరోసాలో ఆయన ఏ విధంగా ఇస్తానని చెప్పేసి అన్నాడు, రైతు భరోసా ఏదైతే రుణమాఫీ ఉందో ఆ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పన్నాడు. ఈ రోజు వరకు సరైనటువంటి రీతిలో రైతులకు రుణమాఫీ అనేది చేయడం చాలా బాధాకరం. అదే విధంగా సబ్సిడీకి సంబంధించినటువంటి ఏవైతే కనుక యూరియా కానీ వరికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సరైనటువంటి రీతిలో రుణాలు ఇప్పిస్తానని చెప్పన్నాడు, ఎటువంటి వడ్డీ లేకుండా. ఈ రోజు వరకు కూడా రైతులు లబోదిబ్బమని ఏడ్చే పరిస్థితి రోజున మనం కాంగ్రెస్ గవర్నమెంట్ లో చూస్తున్నాం. కాంగ్రెస్ అంటే కేవలం ఆ చుట్టుపక్కల ప్రాంతాలను డెవలప్మెంట్ చేయడమే తప్పించి కానీ పనేందర్ గారు, ఇప్పుడు ఇదే విషయంపై మనం ఒకసారి ఏదైతే రాజకీయ